हरिः ओम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवो निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शरदिन्दुविकासमन्दहासां पुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। ओम नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः। ओम పరబ్రహ్మణే నమః। బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మొదటి సూత్రము అయినటువంటి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సూత్రంలో ఇక్కడ అధః అతః బ్రహ్మ అంటే ప్రతి పదానికి భావం అర్థం తెలుసుకోవాలి. ప్రతి సూత్రంలో అధః అతః బ్రహ్మ బ్రహ్మ అనే దానికి కూడా అర్థం తెలుసు, బ్రహ్మము అనేటువంటి దానికి కూడా అర్థం తెలుసుకున్నాం. అర్థం అట్లా ఆ అధ అనేటువంటి బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి పదం దగ్గరకు వచ్చాం. ఇప్పుడు జిజ్ఞాస, ఈ జిజ్ఞాస అనేటువంటి పదము ఏమిటి అనేటువంటి సూత్రంలో వ్యాసుల వారు సూత్రాలు రాసినటువంటి దానికి వాటికి ఆధారం ఏమిటంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులలో ఈ జిజ్ఞాస అనేటువంటి పదాన్ని తీసుకున్నారు. ఉపనిషత్తులలో ఎక్కడ చిక్కుతుంది ఈ జిజ్ఞాస అనేటువంటి ఒక పదం? ఉపనిషత్తుల్లో జిజ్ఞాస అనేటువంటి పదం. ఈ జిజ్ఞాస అనేటువంటి పదం మనకు ఇక్కడ తైత్తీరీయంలో లభిస్తుంది అనమాట. ఆ తైత్తీరీయంలో ఉన్నటువంటి జిజ్ఞాస అనేటువంటి పదాన్ని తీసుకున్నారు. అది ఇక్కడ మనకు తైత్తీరీయంలో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత విశేషం ఏంటంటే చెబుతున్నది బ్రహ్మమును గురించి చెప్పినటువంటి వాటిల్లో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు కదా. బ్రహ్మం అంటే ఏమిటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పారు. ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది తెలుసుకోవడానికి శమ దమములు అనేటువంటిది ఉండాలి, ఇంద్రియ నిగ్రహములు అనేటువంటిది, సహనము శాంతము శ్రద్ధ అనేటువంటి ఇవన్నీ ఉండాలి. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఒకటే అనేటువంటి విషయం కూడా తైత్తీరీయ ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. ఇది అనమాట. ఈ విధంగా చెప్పినటువంటి విషయాన్ని భాగవతం కూడా 47వ పేజీలో భాగవతం కూడా చెబుతున్నది. ఆ పైన శ్లోకాలలో సృష్టికి పూర్వం ఉన్నది నేను మాత్రమే, నేనంటే బ్రహ్మం. అప్పుడు ఈ స్థూల సూక్ష్మములకు కార్యకారణములు గాని పరమ కారణము ప్రకృతి గాని లేవు అంటే అంతా శూన్యమే అని అర్థం అన్నమాట. సృష్టి తర్వాత ఈ కంటికి కనబడే ఈ విశ్వమును నేనేను, ఈ విశ్వమును కనబడుతున్నది నేనేను, మరొకటి కాదు. నేనే అనేటువంటి పదం ఎవరికి చెందుతుంది? బ్రహ్మములకు చెందుతుంది అనమాట. ఇది ప్రళయమునందు మిగిలి ఉండేది కూడా నేనే. ప్రళయం అంతా జరిగిపోయింది, చివరికి లయమంతా అయిపోయిన తర్వాత కూడా మిగిలి ఉండేది నేనేను అని. సృష్టికి పూర్వము ఉన్నాను నేను, సృష్టి అంతా ప్రళయం అయిపోయింది, ఇప్పుడు కూడా ఆ నేనే నేను ఉన్నాను అని బ్రహ్మము అని భాగవతం చెబుతూ ఉన్నది అనమాట. ఇది ఇలా ఈ విధంగా అయితే బ్రహ్మమును గురించి ఈ విధంగా బ్రహ్మం ఒక్కడే నేనే అని చెబుతున్నాడు ఏకవచనం. అయితే కొంతమంది ఏంటంటే అర్థం చేసుకోవడంలో పొరపాటు, నానా విధములుగా బ్రహ్మాన్ని అర్థం చేసుకోవటం. దానికి ఒక ఉదాహరణ చెబుతున్నాడు. చంద్రుడు ఒక్కడే, కానీ ఆ వేళ్ళు వేరుగా పెట్టుకొని చూస్తే 2 చంద్రులుగా కనబడుతుంటారు. నిజంగా 2 చంద్రులు ఉన్నారా? లేదు అని అర్థం. అలానే గ్రహమండలంలో రాహువు ఉన్నను కనబడటం లేదు కదా. రాహు అనేటువంటి వాడు ఉన్నాడండి నవగ్రహాల్లో చెబుతుంటారు, ఏది కనబడటం లేదు కదా. కాబట్టి ఇదంతా ఆ విధంగానే ఉంటుంది అని. కాబట్టి అదే విధంగా అధిష్టానము బ్రహ్మము కూడా నానాత్వము పొందుతూ ఉన్నది అని అనుకోవటము సరికాదు. బ్రహ్మము నానాత్వము అని అనుకోవటం సరికాదు. కాబట్టి మనం చూసేటువంటి దృష్టి అనేటువంటిది ఉన్నది. సద్రూపము బ్రహ్మ కంటికి భాషించుట లేదు, కంటికి బ్రహ్మ కనపడడు, అనగా పరమాత్మ కంటికి కనపడడు. ఈ కన్ను ఏమిటి? మాంస నేత్రం, దీనికి కనపడదు. కాబట్టి ఇదే నా మాయా అని చెబుతున్నాడు. ఇదే ఇక్కడ విశేషం అనమాట.
కంటికి కనపడదు. ఈ కన్నులున్నయే మాంసనేత్రములు, వీటికి ఆ బ్రహ్మము కనపడదు. ఇదే మాయ అని చెబుతున్నాడు. మాయ అనేటువంటి దాన్ని మన గీతలు కూడా దైవీ శేష గుణమయి మమ మాయా దురత్యయ అక్కడ చెప్పాడు. అక్కడ మమ మాయా దురత్యయ, నా యొక్క మాయయేను. ఆ మాయ వలన నిజం ఏమిటో తెలుసుకోలేకపోతున్నావు. ఆ మాయ ఏమిటనమాట? ప్రకృతి, త్రిగుణములు. ఆ త్రిగుణములు అడ్డంగా ఉన్నాయి. ఆ త్రిగుణములు కంటికి అడ్డంగా ఉండేటప్పటికీ ఆ త్రిగుణముల అవతల ఉన్నది ఎవరు? బ్రహ్మం. త్రిగుణములు అవతల ఉన్నాయి. త్రిగుణములనే ప్రకృతి. అట్లా కాబట్టి త్రిగుణములను దాటితేనే బ్రహ్మం కనబడతాడు. అందుకని నిర్గుణ అన్నారు. అది అనగా బ్రహ్మమును పొందాలంటే నిర్గుణుడు అయి ఉంటే గాని బ్రహ్మమును పొందలేవు అని అర్థం అన్నమాట. ఇది ఈ విధంగా బ్రహ్మమును గురించి చెబుతున్నారు అని చెబుతూ, ఇంకా బ్రహ్మము సర్వత్రా ఉన్నాడని గీత కూడా చెబుతూ ఉన్నది. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమే నా ప్రణశ్యతి భగవద్గీతలో చెప్పినటువంటిది అనమాట. సర్వత్రా నన్నే చూస్తూ సమస్తము నా యందే చూచువానికి నేను ఎన్నడూ దూరం కాను. అది గట్టిగా చెప్పేసేసాడు ఆయన. సర్వత్రా నన్నే చూస్తూ, సర్వత్రా అంటే అంతటా నన్నే చూస్తూ ఉండము. ఈ జగత్తంతా నేనేను అని అర్థం. అందుకనే 10వ అధ్యాయం చెప్పింది ఉదాహరణలు కొన్ని చెప్పాడు. ఈ జగత్తులో, చరాచర జగత్తులో కొన్ని ఉదాహరణలు చెప్పి అవి నేనేను అన్నాడు. ఆ లెక్క ప్రకారం ఏమిటి? మొత్తం ఈ సమస్త జగత్తు ఆ పరమేశ్వర స్వరూపమే. అది అని తెలుసుకున్నటువంటి వాడుకి నేను ఎన్నడూ దూరం కాను, అతడు నాకు దూరం కాడు, నేను దూరం కాను అని చెబుతున్నా. ఇద్దరు పరస్పరము ఉంటాము అంటే అర్థం ఏమిటి? నాలో ఆయన ఉన్నాడు, ఆయనలో నేనున్నాను. అది అర్థం అనమాట. కాబట్టి మేమిద్దరము దూరం కావని చెబుతూ, అందువల్ల సర్వత్రా సర్వదా ఉన్నటువంటి చిత్ ఘనమైన ఆత్మస్వరూపం చిత్ ఘనము అంటే చిత్ అంటే జ్ఞానం, జ్ఞాన స్వరూపమైనటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని తెలియగోరి జిజ్ఞాసు పరమాత్మను గురించి విచారించవలను. కాబట్టి అధాతో జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అనే దానిలో ఇలా బ్రహ్మము గురించి చెప్పి, కనుక బ్రహ్మము గురించి విచారించండి అని అన్నారు. ఈ బ్రహ్మము కంటికి కనపడదు అని చెప్పాడు. గీతలో చెప్పాడు, బ్రహ్మము కంటికి కనపడదు, ఇది మమ మాయ. కాబట్టి కంటికి కనబడినటువంటి ఆ బ్రహ్మాన్ని నీవు దర్శించుకో అని చెబుతున్నాడు. కంటికి కనబడినటువంటిది అని చెబుతూ, ఇంకా పోతన గారి భాగవతం పద్యం కూడా చెబుతున్నాడు అనమాట. లోకంబులు లోకేశులు, తెలిసినటువంటిది అనమాట. అనగా ఇవన్నీ దాటిపోతేనే గాని ఆ బ్రహ్మలో అంటే అసలైనటువంటి బ్రహ్మగారు కనపడ్డు. పరబ్రహ్మ పరమాత్మ అంటే అర్థం ఏమిటి? లోకంబులు లోకేశులు అంటే ఈ లోకాలు, అనేక లోకాలు. ఇప్పుడు మనం చెప్పుకున్న సప్తలోకములు, ఊర్ధ్వలోకాలు, మనం ఉదయం చెప్పుకున్న ఊర్ధ్వలోకాలు, భూభువస్సువహ జన తప, ఈ విధంగా ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. ఈ ఊర్ధ్వలోకాలు అన్ని దాటిపోయిన తర్వాతనే బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకం దాకా వెళ్ళాలి అని అంటే నీకు అడ్డుగా ఉన్నటువంటి ఈ మమమాయ అనేటు దాన్ని దాటాలి అని అంటనమాట. ఆ మమమాయ అనేటువంటి దాటాలి. అది దాటిన తర్వాత తెగిన తుది లోకం. ఇక ఆ తర్వాత అలోకము. ఇక లోకం అనేది లేదు. ఈ లోకాలన్నీ దాటేశావు, ఇక లోకం అనేది లేదు. ఆ ఉన్నటువంటి లోకము బ్రహ్మలోకము. ఈ విషయమే గీతలో ఏం చెప్పాడు? ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావృత్తునో అర్జున మాం ఉపేక్షితు కౌంతేయ, పునరావృతి అని చెప్పాడు. పునర్జన్మ విద్యుత్ అంటే ఈ మొత్తం బ్రహ్మ దగ్గర నుంచి లోకాలు, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, ఏవో ఎన్ని రకరకాలైనటువంటి అనేక లోకాలు చెబుతున్నారు కదా. ఈ లోకాలన్నీ దాటిన తర్వాత అది అర్థం అనమాట. చివరికి నా లోకం ఉన్నది అని అర్థం. ఈ లోకాలన్నీ దాటిన తర్వాత అంటే అర్థం ఏంటి? అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి లోకము బ్రహ్మలోకము, పరమాత్మ యొక్క లోకము. ఆయన ఆధారము అన్నింటికి, అది చెబుతున్నారు. కాబట్టి ఈ బ్రహ్మలోకము, అందుకని ఈ విషయాన్ని ఒక సూక్ష్మంగా
ఈ విషయం ఇప్పుడు ఇదంతా కూడా ఈ మండుపద్యంలో, ఈ భాగవతంలోని మండుపద్యాన్ని సౌందర్యలహరిలో మండుపద్యం మొదటి శ్లోకం. అందుకని సౌందర్యలహరి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి వెంటనే పట్టేసుకుంటారు. శివశక్తి ఆ యుక్తో దానిలో 3వ లైన్ హరిహర విరించి ఆదిభిరపి ప్రణంతం స్తోత్రం అక్కడ వస్తుంది. హరిహర విరించి ఆదిభిరపి దగ్గర మొత్తం సమస్త లోకాలన్నీ కూడా ఆ పరమాత్మ నుంచి వస్తూ ఉన్నాయి అని అర్థం. కాబట్టి ఆ పరమాత్మని దర్శనం చేసుకోవాలంటే ఈ లోకాలు దాటితేనే కదా. ఈ లోకాలు దాటితే అక్కడ పరమాత్మ కలుగుతాడు. ఈ లోకాలు దాటడం ఎందుకంటే చీకటి కవ్వలనెవ్వడు. చీకటి అని అంటే మాయ అని అర్థం అనమాట. ఈ మాయను దాటంగానే నీకు వెలుగు కనపడుతుంది. మాయను దాటంగానే, చీకటి దాటంగానే వెలుగు కనపడుతుంది అని అర్థం. ఈ చీకటి అనేటువంటిది ఏమిటి? ఈ మాయ అనేటువంటిది చీకటి. ఈ త్రిగుణములతో ఉన్నటువంటిది ఈ మాయ చీకటి, ఇది అర్థం. దీన్ని దాటిన తరువాత నీకు వెలుగు కనపడుతుంటుంది. ఆ వెలుగే ఎవరు? బ్రహ్మము అని భాగవతం చెప్పారు. ఇక బ్రహ్మాన్ని గురించి ఇలా చెప్పినటువంటి విషయాలు, వీటిని మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే దానిలో బ్రహ్మమును గురించి ఎట్లనమాట. ఈ విధంగా బ్రహ్మమును గురించి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయన్నమాట. ఉపనిషత్తు వచనాలు చెబుతూ ఉన్నాయన్నమాట. వీటిని ఆధారంగా చేసుకొని వ్యాస మహర్షి గారు ఈ బ్రహ్మసూత్రాలను రచించారనమాట. వీటిని ఉపనిషత్తు వచనాలను ఆధారంగా చేసుకొని అలా రాసినటువంటి వాటిలో మొట్టమొదటి సూత్రంలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి దానిలో జిజ్ఞాస అనే పదాన్ని తీసుకొని ఎక్కడి నుంచి తీసుకున్నారు వ్యాసుల వారు? అతః బ్రహ్మ అనేటువంటిది ఇప్పుడు అంతవరకు అర్థం చెప్పుకున్నాం. బ్రహ్మ అనేటువంటి దాన్ని ఎటువంటి అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అక్కడి నుంచి బ్రహ్మ తీసుకున్నాడు. ఇట్లా బ్రహ్మపద అనే శబ్దం చాలా చోట్ల నుంచి తీసుకున్నాడు. మరి జిజ్ఞాసస్వ అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈ పదం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇందులో తైత్తీరీయోపనిషత్తులో నుంచి తీసుకున్నారు. తైత్తీరీయోపనిషత్తులో 100వ పేజీ దానిలో చూడండి. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ సంవిశంతి తద్ విజ్ఞాసస్వ అని చెబుతున్నాడు. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఇమాని భూతాని ఈ అంటే ఈ ప్రాణులు ఎక్కడి నుంచి అయితే ఇమాని భూతాన్ని జాయింతి పుడుతున్నాయో, ఈ ప్రాణులు ఎక్కడి నుంచి పుడుతున్నాయో, ఏన జాతాన్ని జీవంతి ఎవని చేత పోషింపబడుతూ ఉన్నాయో, ఎవని చేత పోషింపబడుతున్నాయో ఎత్ ప్రయంతి అభిసంవిశ, ఎత్ దేనిలో ప్రయంతి అభిసంవిశంతి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాయో అంటే లయమవుతున్నాయో అని అర్థం. అంటే సృష్టి స్థితి లయలు ఎవరిలో జరుగుతున్నాయో అని ఆయనయే బ్రహ్మ. కాబట్టి ఆ సృష్టి స్థితి లయలు ఏ విధంగా జరుగుతున్నాయో దాని గురించి తెలుసుకోవడం అనేటువంటిది విజిజ్ఞాసస్వ, అది చెబుతున్నాడు. విజిజ్ఞాసస్వ అదే ఆసక్తి అనమాట. అక్కడ చెబుతున్నాడు. ఇది మనకు తైత్తీర్యంలో చెప్పినటువంటిది అనమాట. ఇది అయితే ఇది ఏమిటి ఇక్కడ విశేషం, ఎక్కడి నుంచి వస్తున్నది, ఎందుకు, దీని యొక్క సందర్భం ఏమిటి అనేటువంటి ప్రశ్న. అంటే వరుణుడు కుమారుడు భృగువు. ఆ భృగువు వచ్చాడు. భృగురు దగ్గర తీసుకున్నారుగా 100వ పేజీ అనమాట. దానిలో పుస్తకంలో ఉన్నది అనమాట. భృగువల్లిలో మొదటి అనువాకంలో ఉన్నది. భృగువల్లి మొదటి అనువాకం. దీనిలో భృగు వై వారుని వరుణం పితరం ఉపససారా. భృగువు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎవరు తండ్రి? వరుణుడు. ఆ వరుణుడి దగ్గరికి వచ్చి అధీహి భగవో బ్రహ్మేతి, అయ్యా నాకు అంటే ఇక్కడ భగవో అంటే భగవాన్ అనగా తండ్రిని భగవాన్ అని సంబోధిస్తూ బ్రహ్మ ఇది అధీహి, బ్రహ్మను గురించి మాకు చెప్పండి అని అన్నాడు. బ్రహ్మను గురించి చెప్పండి అని కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని, వరుణుణ్ణి. అని అడుగుతున్నప్పుడు తస్మాయేతత్ ప్రోవాచ అని అడిగినప్పుడు ఆయన ఉవాచ ఈ విధంగా అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనఃవా మనోవాచమితి మనస్సు, ఇట్లా అనమాట. ఎన్ని దీనిలో అన్నము, ప్రాణము, చక్షు, శ్రోత్రము, మనః, వీటిని గురించి చెబుతున్నాడు. ఏమిటి అనమాట? వీటి వలన
అన్నము ప్రాణము, అన్నము ప్రాణము, కన్నులు, చెవులు, మనస్సు, వాక్కు ఇవి బ్రహ్మమును తెలుసుకొను మార్గములు. వాచమిది తముహో వాచ అని బ్రహ్మమును తెలుసుకోవటానికి ఉపయోగపడే సాధనాలు అది చెబుతున్నారు. ఇవి అన్నం, అలానే ఇక్కడ అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనః ఇవి అనమాట. ఇవి వాచం. వాచం అంటే వాక్కు. ఇవి ఆ బ్రహ్మము గురించి తెలుసుకోదగినటువంటి వస్తువులు, సాధనాలు అని చెబుతున్నాడు. ఈ మార్గాలు అంటే నీకు ఇచ్చాను కదా, అన్నం ఇస్తున్నాను, సరే ప్రాణం నీలో ఉన్నది, చెవులు, మనస్సు, వాక్కు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి వీటితో బ్రహ్మమును తెలుసుకో అంటున్నాడు. అది తండ్రి కుమారుడికి చెబుతున్నాడు. కుమారుడు అడిగింది ఏంటి? బ్రహ్మమును గురించి అధీహి ఉపదేశించండి అని అంటే ఇదిగో ఈ విధంగా చెబుతున్నాడు ఆయన. ఏమిటనమాట? అన్నము, ప్రాణము, కన్నులు, చెవులు, మనస్సు, వాక్కు ఇవి బ్రహ్మాన్ని తెలుసుకునే మార్గాలు. కాబట్టి ఇవి దేని నుండి ప్రాణులు పుట్టుతున్నాయో యతోవా ఇమాని భూతాని జాయంతే, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రియం సంవిశంతేతి తద్విజ్ఞాసస్వ. ఎవరి వలన పుడుతున్నాయో, ఎవరో వలన పోషింపబడుతున్నాయో, ఎవరిలో లీనమైపోతున్నాయో ఆయనయే బ్రహ్మము. ఆ బ్రహ్మమును గురించి విజిజ్ఞాసస్వ. ఆయనను గురించే నీవు తెలుసుకో అని చెబుతున్నాడు. ఇది ఎలా తెలుసుకోవటం అని అంటే నీ అంతటి నీవు ఎలా తెలుసుకోవాలంటే తపస్సు చేత తెలుసుకోవాలను అని చెబుతున్నాడు. ఇది విజిజ్ఞాసస్వ, కనుగొనుము. విజిజ్ఞాసస్వ, ఆసక్తితో కనుగొనుము అది అర్థం. అంటే ఏమిటనమాట? ఎంతసేపటికి మాస్టర్ గారు పాఠాలు చెప్పడం కాదు, వీళ్ళ చేత పని చేయించాలి, వీళ్ళ చేత వర్క్ చేయించాలి, వీళ్ళ చేత వర్క్ చేయించాలి. వర్క్ చేయిస్తుంటే కానీ అప్పుడు వాళ్ళకి అనుభవంలోకి రాదు. ఊరికి చెప్పుకుంటూ పోతుంటే ఏమవుతుంది? నిద్రపోతుంటారు. వాళ్ళ చేత వర్క్ చేయించాలి, మనకు కనబడుతుంది. అట్లనే ఇక్కడ తండ్రి ఏం చేశాడంటే కుమారుడి చేత నీవు తపస్సు చేయము అని మొదలుపెట్టాడు. అది నేను మార్గాలు చెప్పాను, నీవు తపస్సు చేయము అని చెప్పాడు. తపస్సు చేస్తే అప్పుడు నీకు బ్రహ్మం గురించి తెలుస్తుంది అని చెప్పాడు. విజిజ్ఞాసస్వ అనేటువంటి పదంలో జిజ్ఞాస అనేటువంటి పదాన్ని తీసుకున్నాడు మొట్టమొదటి సూత్రంలో. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది ఈ జిజ్ఞాస ఎక్కడుందో అక్కడుంది జిజ్ఞాస. ఆ జిజ్ఞాస దేనికోసం జిజ్ఞాస వచ్చింది? బ్రహ్మమును గురించి తెలుసుకోవటానికి వచ్చిన జిజ్ఞాస అది. ఆ జిజ్ఞాస అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. సందర్భం అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అక్కడ బ్రహ్మముని గురించి వచ్చినటువంటిది అనమాట ఇది అని. సరే అయిన తర్వాత సరే బాగానే ఉంది. ఆ కుమారుని ఏమన్నాడు? నువ్వు తపస్సు చేసి తెలుసుకోవాయి అని అన్నాడు. ఆ తెలుసుకోవాలని అనేటప్పటికి ఆ కుమారుడు అంటే ఎవరు? భృగువు. ఆ భృగువు తపస్సు చేశాడు. తపస్సు చేసేట మొట్టమొదటి ఏం తెలిసిందిట? అన్నం బ్రహ్మేతి వ్యజనాత్తు అన్నాదేవ కవిమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రియం విశంతి తద్విజ్ఞాయ అని తెలుసుకొని తండ్రి దగ్గర పోయి చెప్పాడు. ఏమండి, నేను తపస్సు చేసి అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అని తెలుసుకున్నానండి అన్నాడు. అంటే అప్పుడు తండ్రి ఏమంటున్నాడు? పునరేవ వర్ణం పితరం ఉపససార అధీహి భగవో బ్రహ్మేతి. అయితే మరలా బ్రహ్మను గురించి చెప్పండి అని అంటున్నాడు. కాదు, ఇంకా బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలి, కాబట్టి తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. మళ్ళీ జిజ్ఞాస అని తపస్సు చేత తెలుసుకో అని అన్నాడు. ఆ తపస్సు అనేటువంటిది తపో బ్రహ్మేతి. తపస్సు అనేటువంటిది బ్రహ్మము. మరలా తపస్సు చేయన్నాడు. మరి అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అనేటువంటి వలన తెలుసుకున్నందువలన అన్నము బ్రహ్మమే అని తెలుసుకుంటే ఇక ఆగిపోవచ్చు కదా, ఇంకా మళ్ళీ తపస్సు చేయని అంటాం దేనికి? అంటే బ్రహ్మముని గురించి తెలుసుకోవాలంటే ఇంకా దూరం ఉన్నది అది అర్థం. దీంతో సరిపోతుంది. అన్నం ఒక్కటే బ్రహ్మము కాదు అని అర్థం. అది అని మళ్ళీ తపస్సు చేయరా అన్నాడు. అని మళ్ళీ తపస్సు చేయరా అని అంటే తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తే అప్పుడు తపస్సు వలన ఏం తెలుసుకున్నాడు? ప్రాణో బ్రహ్మేతి విజనాత్తు అన్నాడు.
ప్రాణో బ్రహ్మేతి విజనాత్ ప్రాణాద్ధైవ ఖల్విమాని భూతాని జాయంతి ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రేమ్ సవిధంతి తద్విజ్ఞాయ అని తెలుసుకుని పునరేవ పునః మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గర వరుణం పితరం ఉపసార అధీహి భగవో బ్రహ్మేతి, అయ్యా బ్రహ్మను గురించి చెప్పండి అని మళ్ళీ అంటున్నాడు. అయితే మళ్ళీ తపస్సు చేయరా అంటున్నాడు. విజిజ్ఞాసస్వ, బ్రహ్మను గురించి మళ్ళీ తపస్సు చేయండి అన్నాడు. మళ్ళీ తపస్సు పోయినాడు. మళ్ళీ తపస్సుకు పోయి ఇవి ప్రాణం తర్వాత మళ్ళీ తర్వాత ఏం కనుక్కున్నాడు తపస్సులో? మనో బ్రహ్మేతి విజనాత్ మనసో హేనా ఖల్విమాని భూతాని జాయంతే మనస జాతాని జీవంతి మనః ప్రయంచ విషం విశంతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు. అనేటప్పటికి మళ్ళీ తండ్రి ఏం చెబుతున్నాడు ఎంతసేపటికి? తపస్సు చేయి మళ్ళీ. అందుకనే తపో బ్రహ్మేతి అన్నది. అందుకని తపస్సు వలనే బ్రహ్మము అది. మళ్ళీ తపస్సు చేయరా అన్నాడు. తపస్సు చేయరా అనేసరికి మళ్ళీ పోయినాడు. మనస్సు దాటిన తర్వాత ఇప్పుడు 3 దాటాడు. 3 దాటిన తర్వాత ఇక 4వ దాని దగ్గరికి పోతున్నాడు అనమాట. ఏంటి వరుసగా అంతు ఎక్కడ తెగిపోతుంది పూర్తిగా అక్కడ ఆగిపోతాడు. అది అర్థం. అది ఈ స్టేషన్స్ వస్తున్నాయి, ఒక్కొక్క స్టేషన్ వస్తున్నాయి. ఈ స్టేషన్స్ వస్తుంటే దాంతో తృప్తిపడి ఉండటం లేదు, దాటిపోతున్నాడు. ఇప్పుడు 4వది వచ్చింది. విజ్ఞానం బ్రహ్మేది విజనాత్ విజ్ఞానాద్ధైవ ఖల్విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రియంచ విశంవిశంతి తద్విజ్ఞాయ పునరేవ వరుణో పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. మరలా మొదలుపెట్టాడు. తండ్రి దగ్గరికి వచ్చి అయ్యా బ్రహ్మేతి అధీహి, బ్రహ్మను గురించి చెప్పండి అని అంటే మళ్ళీ తండ్రి మళ్ళీ తపస్సు. ఇప్పుడు 4 అయినాయి. ఈ 4 అయినాయి. ఇక 5వ దానికి పోతున్నాడు. ఇక్కడ వస్తున్నది 5 అంటే చివరి స్టేషన్ కి వచ్చేస్తున్నాడు. మరలా తపస్సు చెయ్యి అని అన్నాడు. ఆ తపస్సు చేస్తుంటే ఇప్పుడు ఇక్కడికి ఆనందానుభూతి పొందుతున్నాడు. ఇక్కడితో ఆగాడు. అది ఆనందో బ్రహ్మేతి విజనాత్. ఇది ఇక్కడ వస్తుంది. ఆ యొక్క అనుభూతి ఉన్నది, ఆనందానుభూతి పొందుతున్నాడే అదే బ్రహ్మము. ఆనందో బ్రహ్మేతి విజనాత్ ఆనందాద్ధైవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రేంచ విశంవిశంతి సైషా భార్గవి వారుణి విద్య. ఇది భార్గవి వారుణి విద్య అంటే ఇది తైత్తిరీయోపనిషత్తులో. అనగా వరుణదేవుని కుమారుడైనటువంటి భృగువు తండ్రిని దగ్గరికి చేరి తండ్రిని అడిగి తెలుసుకొని తపస్సు చేసి తెలుసుకున్నాడు. తండ్రి మొట్టమొదటిలోనే చెప్పాడు, యతోవా ఇమాని భూతాని జాయంతే అని చెప్పాడు. ఎక్కడి నుంచి అయితే ఈ ప్రాణులు పుడుతున్నాయో, ఎవరి వల్ల ఏన జాతాని జీవంతి, ఎవరి వలన ఈ జీవంతి అంటే పోషపడుతున్నాయో, ఎవరిలో లయమైపోతున్నాయో ఆయనే బ్రహ్మరా అని చెప్పాడు. ఇది దీన్ని మనకు తెలుగు భాగవతంలో ఎవ్వని చేయజనించు జగమెవ్వని లోపల ఎందుడెందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానగైన వాడెవ్వడు వాని నాకు ఈశ్వరుని శరణంబు వేడదన్ అని మనకు భాగవతంలో వచ్చింది. కాబట్టి ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పి ఆ బ్రహ్మముని గురించి తెలుసుకోవడానికి మార్గాలు మాత్రం నీకున్నాయి. ఏమిటి? అన్నము, చక్షువు, శ్రోత్రము, వాక్కు ఇట్లా ఉన్నాయి. వీటి ద్వారా బ్రహ్మాన్ని గురించి తెలుసుకోరా అని చెప్పాడు. సరే, దాని ప్రకారంగా తపస్సు చేయన్నాడు. దాని ప్రకారంగా తెలుసుకున్నాడు. ఇక్కడ జిజ్ఞాసస్వ, ఈ పదంలో జిజ్ఞాసస్వ అనేటువంటి పదాన్ని తీసుకొని మనకు అధాతో బ్రహ్మ జిజ్ఞాసలో జిజ్ఞాస అనేటువంటి పదాన్ని ఇచ్చాడు అనమాట. ఇట్లా దీని గురించి మనం ఏం చెబుతున్నాం అంటే, బ్రహ్మమును గురించి తెలుసుకోవటం అనేటువంటిది తపస్సు వలన తెలుసుకోవటము అనేటువంటి విషయం కూడా ఉపనిషత్తు చెప్తున్నది. అది కాబట్టి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి దానిలో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు ఏమిటంటే, బ్రహ్మ జిజ్ఞాస కోసం అనగా పరమాత్మను గురించి తెలుసుకోవటం కోసము అవస్థాక్రమంతో పని లేదు. అవస్థాక్రమం అంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం.
వీటితో పని లేదు. కానీ ఏంటి, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. బ్రహ్మచర్యంలోనైనా తెలుసుకోవచ్చు, గృహస్థాశ్రమంలోనైనా తెలుసుకోవచ్చు, వానప్రస్థులు ఎక్కడైనా తెలుసు. దానికి ఒక నియమం అంటూ లేదు. ఎందుకు చెబుతున్నారు అని అంటే, జైమిని మహర్షి ఏం చెప్పాడు? అథాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పాడు. అథాతో ధర్మ జిజ్ఞాస పాఠం అంతా చెప్పిన తర్వాత పిల్లలకి, మన విద్యార్థులకి అంత చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమని చెబుతున్నాడు? ధర్మ జిజ్ఞాస, ధర్మ కార్యాలు చేయండి రా అని చెప్పాడు. మరి వ్యాసుల వారు ఏం చెబుతున్నారు అని అంటే, పాఠం అంతా చెప్పిన తర్వాత బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోండి రా అని చెబుతున్నాడు. మరి వీళ్ళిద్దరు చెప్పినటువంటి దాని భేదం కనబడుతున్నది కదండి అని పూర్వపక్షం వేస్తే, అప్పుడు సమాధానం చెబుతున్నారు శంకరులు. ఏం చెబుతున్నారంటే, శంకరులు చెప్పినటువంటిది వ్యాసుల వారు చెప్పిన దానికి ఏమిటంటే, అవస్థాక్రమం లేకుండా ఎప్పుడైనా సరే, బ్రహ్మచర్యంలోనైనా సరే బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోండి అని అన్నారు. అది ఇక్కడ దీనిలో ప్రధానమైనటువంటిది. అంతేగాని ఈ బ్రహ్మజ్ఞానం గురించి ఎక్కడో సీనియర్ సిటిజన్స్ అయిపోదాం, మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత తెలుసుకుందాము అని అనుకోకండి. మరి అందుకనే కదా మరి భగవద్గీత ఇప్పుడు చాలా మంది బ్రహ్మ విద్యాయాం అని చెబుతున్నారు కదా. బ్రహ్మ విద్య భగవద్గీత ఎంతమంది పిల్లలు అప్పు చెబుతారు? 10 ఏళ్ల పిల్లలు అప్పు చెబుతున్నారు, 700 శ్లోకాలు అప్పు చెప్పేస్తున్నారు. ఏది మన భగవద్గీత మన ప్రపంచం అంతా ఎక్కువ అమెరికాలో ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఏంటంటే, అవస్థాక్రమంతో పని లేదు. బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోండి. జిజ్ఞాసస్వ అనే పదం ఈ తైత్తిరీయ ఉపనిషత్తులోంచి తీసుకొని ఈ సూత్రాన్ని వ్యాసుల వారు చెప్పారు. అది కాబట్టి వీటిల్లో సూత్రాలలో ప్రతి పదంలో ఆ ఉపనిషత్తుకు సంబంధించినటువంటి విశేషం ఉంటుంది, అది పుట్టుకోవాలి అని అర్థం అన్నమాట. అని చెబుతూ దాంతో అయిపోయిన తర్వాత రెండవ సూత్రానికి వస్తున్నారనమాట. ఏమిటంటే, దీనిలో రెండోది మొదటి అధికరణం పూర్తయింది. అదేంటి? జిజ్ఞాసాధికరణము. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న జిజ్ఞాసాధికరణము కేవలం మనం చెప్పుకున్నటువంటిది సంక్షిప్తం, కేవలం అర్థం అయింది అనే కూడా అంతే. కానీ దీనికి ఇంకా విశేషాలతోటి ఉన్నటువంటిది చతుస్సూత్రి అనేటువంటి దానిలో ఉన్నది విశేషంగా అనమాట. అది ఇప్పుడు మనం ఏంటి, అర్థమైంది ఇంతవరకు, అంతవరకు సంక్షిప్తంగా చెప్పుకున్నటువంటిది ఈ బ్రహ్మ జిజ్ఞాసకి అర్థం అనమాట. ఇది రెండో సూత్రానికి వెళుతున్నాం. రెండో సూత్రాన్ని కూడా, ఈ సూత్రానికి కూడా ఒక అధికరణం పెట్టారు. ఏమిటది? జన్మాది అధికరణం, జన్మాద్యధికరణం, జన్మాద్యధికరణం. దీంట్లో ఏం చెబుతున్నారంటే, జన్మాద్యస్య యతః అనేటువంటి సూత్రం. జన్మాద్యస్య యతః అనే సూత్రం. ఈ సూత్రాన్ని పదాలు విడదీసుకోవాలి. జన్మ ఆది అస్య యతః, ఈ పదాలు జన్మ ఆది అస్య యతః. అస్య ఈ జగత్తు యొక్క, అస్య ఈ జగత్తు యొక్క జన్మ ఆది, జన్మ మొదలైనవి అనగా సృష్టి స్థితి లయలు. యతః దేని వలన కలుగుతున్నవో అది ఏ బ్రహ్మము, అది ఏ బ్రహ్మము. ఈ మూడు సృష్టి స్థితి లయలు దేని వలన కలుగుతూ ఉన్నాయో అది ఏ బ్రహ్మము. అది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఇది లలితులు. అమ్మవారు కళ్ళు మూసుకున్నది అనగా మొత్తం లయమైపోతున్నది, కళ్ళు తెరిచింది మళ్ళా సృష్టి స్థితి, అది అర్థం అక్కడ. ఇదంతా ఎవరు? అమ్మవారు అంటే బ్రహ్మము. కాబట్టి దీనికి మూలం ఎవరు? బ్రహ్మము లేక పరమాత్మ. పరమాత్మ అంటే సృష్టి స్థితి లయలు వస్తున్నాయి అని అర్థం. మరలా అవన్నీ కూడా బ్రహ్మంలోకే వెళ్ళిపోతుంటాయి ఇది అనేటువంటి ఈ అర్థం చెబుతున్నది అనమాట. బ్రహ్మము దేని వలన కలుగుతున్నో అది ఏ బ్రహ్మము. ఈ మూడు సృష్టి స్థితి లయలు అనమాట. సృష్టి స్థితి లయలు దేని వల్ల కలుగుతున్నాయి? అయితే ఇక్కడ పూర్వపక్షం వేస్తున్నాడు. ఇక్కడ పూర్వపక్షం అంటే ఏమిటో సంగతి ఇప్పుడు ఒకసారి ముందు అర్థం చేసుకోండి. మీరు అంత పూర్వపక్షం ఒక సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు దానికి ఒక సహేతుకమైనటువంటి ఒక ఉదాహరణ లేకపోతే ఒక కారణం చూపించి అడ్డం రావటం, ఒక రంగం మనం తెలుగులో సులభంగా చెప్పుకోవటం. నువ్వేం చెబుతున్నావయ్యా నువ్వు అంటే, ఆ బ్రహ్మమే సృష్టి స్థితి లయలు అని చెబుతున్నావు అని చెబుతున్నావయ్యా, బాగానే ఉంది. అయితే
ఇక్కడ ఏమి ప్రశ్న వేస్తున్నాడంటే, పూర్వపక్షం ఏం చూస్తున్నాడంటే, ఈ వరుణుని యొక్క కుమారుడు భృగు వచ్చాడు. ఆ భృగు వచ్చి అడిగాడు, ఎలా తెలుసుకోవాలి అంటే తపస్సు చేయమన్నాడు. ఈ విధంగా తపస్సు చేయమంటే ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసుకొని చివరికి ఆనందో బ్రహ్మ అన్నాడు. ఈ విధంగా తెలుసుకున్నారు కదా అని చెబుతుండగా, ఈ విధంగా మనకు తైత్తరీయోపనిషత్తులో ఉన్నది కదా. మరి ఈ బ్రహ్మకి సృష్టి మీరే చెబుతున్నారు, సృష్టి స్థితి లయలు బ్రహ్మము అన్నారు. అసలు సృష్టి స్థితి లయలు చేసేది ఎవరు అది ప్రశ్నించారు. సృష్టి స్థితి లయలు చేసేది ఎవరు అసలు? ఇప్పుడు మీకు ఇంత క్రితం మన దీనిలో కూడా అది ఉన్నది ఏంటంటే, బృహదారణ్యోపనిషత్తులో ఉన్నది. ఆయన కూడా ఆయన ఏమంటున్నాడు, కళ్ళు లేవు చూస్తాడు, చెవులు లేవు వింటాడు, కాళ్ళు లేవు పరిగెత్తుతాడు. ఎన్ని చెప్పాడు ఈ విధంగా. ఆ బ్రహ్మానికి ఏంటి, ఏమీ లేవు ఆయన దగ్గర. బలానా ఇది అని శబ్దం, అశబ్దం, అస్పర్శం, రూపం, అసగంధవత్తు దీనిలో చెప్పాడు కఠోపనిషత్తులో. రూప రస గంధములు ఏమీ లేవండి బ్రహ్మానికి. ఏమీ లేనటువంటి వాడు ఎట్లా సృష్టిస్తున్నాడు చెప్పండి. కొండలు చేసేటువంటి కుమ్మరు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, మట్టి తెస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, మొత్తం కొండ తయారు చేసేస్తున్నాడు. వాడికి మరి బ్రహ్మకి ఒక జ్ఞానం తెలివితేటలు ఉన్నాయి కదా, ఎట్లా చేయాలనో. వాళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా. వాడికి దండము చక్రం ఉన్నాయా లేవా, అదేంటి చక్రం ఉండాలిగా. దండం పెట్టుకొని తిప్పడానికి కుండ తయారు చేయడానికి అన్ని వస్తువులు ఉన్నాయి కదా. అన్ని ఉన్నాయి కాబట్టి చేసేనా వస్తువు వచ్చింది. వాడికి అన్ని వస్తువులు ఉన్నాయి కదా వచ్చినాయి. మరి అట్టనే చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నాడుగా, మరి ఆయన సంగతి ఏంటి చెప్పండి. చతుర్ముఖ బ్రహ్మగారు కదండి అసలు సృష్టించింది, మీరు బ్రహ్మం అంటారేంటండి అని పూర్వపక్షం దాటం వచ్చాడు. ఇది చతుర్ముఖ బ్రహ్మగారు ఏం చేశాడు అంటే, మొత్తం సృష్టి మొత్తం ఆయనే చేసేసాడు. ఎట్లా అంటే ప్రజాపతుల్ని వాళ్ళని వీళ్ళని అన్ని సృష్టించేసేసాడు. ప్రజాపతుల్ని అందరినీ సృష్టించేసి ఏం చెప్పాడంటే, అబ్బాయి మీరందరూ కూడా ఈ జగత్తు మొత్తం సృష్టించండి రా అన్నాడు. ఆ దక్ష ప్రజాపతి ఉన్నాడు అనుకో, ఎన్ని రకాలు సృష్టించాడు. అట్లా వీళ్ళందరూ కూడా ఈ ప్రజాపతులు వీళ్ళందరూ కూడా సృష్టి చేసేసారు. ఈ సృష్టి చేశారు కదా, మరి ఎవరు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి కదా, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి కదా. కాబట్టి సృష్టి స్థితి లయలు కూడా మళ్ళీ లయలు కూడా అయ్యేది ఎక్కడి నుంచి, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పోతుంది. ఎవరైతే చేశారో ఆయన దగ్గరికి పోతుంది. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే ఎవరు, విరాట్ బ్రహ్మ. అది మనం దీనిలో చెప్పుకున్నాం కూడా. దీనిలో తైత్తరీయులు ఉదయం చెప్పుకున్నాం, విరాట్ బ్రహ్మ వచ్చింది. గుర్తుందా, ఉదయం క్లాస్కి వచ్చారా? విరాట్ బ్రహ్మ వచ్చాడు. ఇదంతా విరాట్ పురుషుడేను అని చెప్పారు. విరాట్ పురుషుడికి అంగాలు ఇవి అని చెప్పారు. అయితే విరాట్ పురుషుడు ఎవరండి అంటే, ఇంకో రకంగా బ్రహ్మం యొక్క స్వరూపమైన తర్వాత చెప్పారు. తర్వాత విషయం. ఇక్కడ పూర్వపక్షం ఏమేస్తున్నాడు, హిరణ్య గర్భుడు జగత్తు సృష్టి స్థితిలయలకు కారణం కదా, మరి బ్రహ్మం అని చెబుతున్నారు ఏమిటండి అని అంటున్నారు. అసలు బ్రహ్మానికి ఉన్న లక్షణాలు ఏమిటి, మీరు ఏం చెబుతున్నారు అని అంటే, మన గీతలో అచ్చేద్యోయం అదాఖ్యోయం అనే విధంగా చెబుతున్నారు. ఇలాగ ఏం చెబుతున్నారు, మన దీనిలో కూడా కఠోపనిషత్తులు అశబ్దం, అస్పర్శం, అరూపం, అసగంధం అన్నీ అని చెప్పారు. అసలు ఏమి అటువంటి అని అట్టు చెప్తున్నారండి అసలు. మరి ఒక పక్కన చతుర్ముఖ బ్రహ్మగారు చెబుతున్నారుగా, మీరు ఆయన 4 తలకాయలు ఉన్నాయని చెబుతున్నారుగా. కాబట్టి ఇప్పుడు ఏమిటి, సృష్టి చేసేది చతుర్ముఖ బ్రహ్మగారు, కాబట్టి బ్రహ్మము కాదు అని మేము అంటున్నాం. పూర్వపక్షం వేసేసాం, చెప్పండి సమాధానం. ఇప్పుడు ఈ పూర్వపక్షం అర్థమైందా కాలేదే? పూర్వపక్షం అర్థం కాకపోతే తర్వాత సమాధానం తెలీదు. అంటే ఏం చేస్తున్నారంటే, వింటున్నారని నేను అనుకోవాలి. అర్థమైంది గురుగారు.
నువ్వు సరేలే, ఇక్కడ కొంతమంది అమెరికా వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఆఫీస్ పనులు ఏవో రకరకాలు ఉంటుంటాయి అదనమాట. అదే దాంతో సరిపోతుంది అది అది మరి ఏంటంటే అది అక్కడ వాగుతూ ఉంటుంటుంది, ఆఫీస్ పని చూసుకోవచ్చు అదనమాట. ఇది ఏంటంటే లక్షలు కోట్ల కన్నా విలువైనటువంటిది ఇది. ఇది మళ్ళీ రాదు, పుస్తకం దగ్గర ఉన్నా కానీ అర్థం కాదు ఇది. అది ఇది సాక్షాత్తుగా పరమాత్మ దగ్గర మనం కూర్చున్నాం ఇప్పుడు. భగవంతుని దగ్గర కూర్చున్నాం, భగవంతుడి దగ్గర కూర్చున్నాం అంటే ఆయన అనుగ్రహం ఇది ఇక్కడ. ఎందుకంటే పూర్వపక్షం చాలా గొప్పదైనట్టు పూర్వపక్షం ఇది. ఇది అర్థమైతే మనకు సంశయం తెలిగిపోతుంది అది అనమాట. అందుకని చెబుతున్నాను, అర్థమవుతుంటే సరే మంచిది. కాబట్టి ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు అంటే సాకారం మనకు కనబడుతూనే ఉంటాడు. ఆయన 4 శిరస్సులు ఉన్నాయి, ఆ చేతిలో వేదాలు ఇవన్నీ కూడా ఆయన సృష్టి చేస్తూ ఉంటుంటాడు, ఆయన సృష్టి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటి మాకు చెప్పండి. కాబట్టి బ్రహ్మము అనేటువంటిది ఒకటి, చతుర్ముఖ బ్రహ్మగారు లేక విరాట్ బ్రహ్మ అని చెబుతున్నారు. కాబట్టి వీళ్ళల్లో ఎవరు అది చెప్పండి. ఇది పూర్వపక్షం. ఇది ఇప్పుడు పూర్వపక్షం అంటే అర్థమైంది కదా, ఇది అనమాట. కాబట్టి దానికి సమాధానం చెబుతున్నారు. సమస్త ప్రాణికోటి పుట్టుక స్థితి లయలకు కారణం పరబ్రహ్మమే, పరమాత్మయేనండి, ఇందులో సందేహం లేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నాడు కూడా ఆ బ్రహ్మము నుండే జన్మించాడు. ఇది అర్థం, ఇది అర్థం. ఇప్పుడు మనకి బొమ్మలన్నీ చూస్తుంటారు, ఏమిటి నారాయణ పడుకొని ఉంటాడు, ఆయన బొట్టులో నుంచి ఒక కమలం వచ్చింది, ఆ కమలంలో బ్రహ్మదేవుడు గారు కూర్చున్నాడు అని మనకు ఒక బొమ్మ కనబడుతూ ఉంటుంది. అంటే అర్థం పరబ్రహ్మంలో నుంచి బ్రహ్మం వచ్చాడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ఏం చేస్తున్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు, ఒక 14 మందిని సృష్టించి వాళ్ళకు డ్యూటీలు అప్పచెప్పేశారు. వాళ్ళు వాళ్ళ డ్యూటీలు చేశారు. చేస్తే అప్పుడు మొత్తం ఈ చరాచర జగత్తు కనపడుతుంది. అంటే ఒక రకంగా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. పెద్ద ఆఫీసర్ ఉంటాడు, కలెక్టర్ అనేటువంటి వాడు ఉంటాడు అనుకోండి, ఆయన దగ్గర ఆర్డర్ ఎట్లా ఉంటుంది, ఓ చిన్న పదం ఉంటుంది అంతే, అంతే కదా. దాన్ని కింద డిప్యూటీకి ఇస్తే వాడు ఏం చేస్తాడు, మొత్తం వివరించు మళ్ళీ అక్కడి నుంచి చివరికి ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడికి పోతుంది. చివరికి ఆ ఫైల్ అంతా పాస్ కావాలనుకోండి, ఆయన సంతకం ఎంత ఉంటుంది అని అంటే మహా అయితే 6 అంగుళం ఉంటుందేమో గ్రెయిన్ ఇంకు, దాంతో ఇట్లా పెట్టి ఇలా అంటాడు. అది అప్పుడు ఇది జీవో అయిపోతుంది. ఆయన అనలేదు అనుకోండి, రాలేదు, అప్పుడు దా జీవో లేదు. వీడు ఇన్ని 10 పేజీలు 20 పేజీలు ఫైల్ రాసి పెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు. అంటే ఏమిటి, అన్నిటికన్నా పైన ఉన్నట్టు అత్యున్నతమైనటువంటి ఆ పదవి, అత్యున్నతమైనటువంటి ఆ స్థానము బ్రహ్మస్థానం, పరబ్రహ్మము. అది అక్కడి నుంచి అన్ని వస్తాయి. ఆ పరబ్రహ్మం నుంచే మొత్తం అన్ని వచ్చేస్తాయి. ఆ పరబ్రహ్మమే బ్రహ్మాన్ని సృష్టించాడు. అదే విషయము సౌందర్యలహరిలో ఇందా కూడా అన్న, హరిహర విరించాదిభిరపి, అది హరిహర విరించి ఆదిభిహి, ఆదిభిహి అనే దానిలో సమస్త దేవతలు ఉన్నారు. ఇంద్రాది దేవతల దగ్గర నుంచి ఎంతమంది దేవతలు, అందరు దేవతలు ఉన్నారు. వీళ్ళందరినీ సృష్టించింది ఎవరు అంటే పరబ్రహ్మం సృష్టించాడు. ఆ సృష్టించినటువంటి ఈ దేవతలను అందరినీ కూడా, వీళ్ళందరూ కూడా మరలా అందరూ లయమైపోతారు. అందుకని లయమైపోతారు కాబట్టి ఉన్నంత కాలం వాళ్ళు, ఉన్నంత కాలము ఆ పరబ్రహ్మాన్ని సేవిస్తూ ఉంటుంటారు. ఈ మాట సౌందర్యలహరిలోనే వచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సౌందర్యలహరి ఏమిటంటే ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సారాన్ని అక్కడ పెట్టాడు. ఈ దేవతలందరూ కూడా వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ శక్తిని సంపాదించుకుంటూ ఉంటుంటారు. అంటే బ్రహ్మము యొక్క శక్తిని సంపాదించుకుంటూ ఉంటుంటారు. సంపాదించుకున్నంత కాలము అనగా నమస్కారం చేస్తుంటారు. అదే అక్కడ దానిలో చెబుతుంటారు, ఇంద్రాది దేవతలు అందరూ వచ్చారట, బ్రహ్మ దేవతలందరూ సౌందర్యలహరిలో అమ్మవారి పాదములకు నమస్కారం చేస్తున్నారట. వాళ్ళకి కిరీటాలు పెట్టుకున్నారు, బంగారు కిరీటాలు. ఈ బంగారు కిరీటాలు కూడా పెట్టుకున్నటువంటి ఆ శిరస్సుతోటి అమ్మవారి పాదములు ఉన్నాయే, పాదములకున్న నఖములు ఉన్నాయే, తెల్లని నఖములు, ఆ నఖముల యొక్క కాంతి వీళ్ళ యొక్క కిరీటముల యొక్క ఆ మణులు ఉంటే వాటిల్లో సోకి
రకరకములైన కాంతులు వెరజిల్లుతూ ఉన్నాయి. వీళ్ళందరూ అక్కడ అమ్మవారి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. అక్కడ చమత్కారంగా ఒక మాట చెబుతారు. ఏమిటనంటే చమత్కారం తర్వాత భౌతికమైన దానిలోకి వచ్చేస్తారు వెంటనే. భౌతికమైన దాంట్లో వచ్చేసి ఏముంటో చెలికెత్తులు అంటారు. అమ్మవారి యొక్క చెలికెత్తలు. అమ్మ పరమశివుడు వస్తున్నాడు, ఆయన వీళ్ళందరూ నమస్కారాలు చేస్తున్నారు. నీ కాలి గోటికి తగులుతూ ఉన్నాయి వాళ్ళ యొక్క కిరీటాలు. నువ్వు జాగ్రత్తగా కాలు తీ, లేకపోతే ఆ కిరీటం యొక్క పదును నీ కాలికి తగిలి గాయం అవుతుందేమో. జాగ్రత్తగా పాదాలు తీసి బయటతోని నెమ్మదిగా వెళ్ళి పరమశివుడు వస్తున్నారు, ఆయనకి స్వాగతం చెప్పమ్మా అని అంటారు. అది దీనిలో ఎంత ఉంటే ఉపనిషత్తు ఒకటి ఉన్నది, లౌకిక జగత్తు ఒకటి ఉన్నది, ఒక ధర్మం ఒకటి ఉన్నది. ఎన్ని ఉన్నాయి దీనిలో? అది ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఉపనిషత్తు ఏమిటనంటే బ్రహ్మమును ఆశ్రయించి ఉంటారు అందరు సమస్త దేవతలు, అది అర్థం. అది ఆ విషయాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం. అది ఇక్కడ తీసుకోవాల్సింది అది. కాబట్టి బ్రహ్మమును ఆశ్రయించి ఉంటారయ్యా. మీరు చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా సృష్టించేది ఆ బ్రహ్మమేను. అది చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా సృష్టించేది ఆ బ్రహ్మమేను. కాబట్టి మనం ఎంత దూరం పైకి వెళ్ళిపోతున్నాము అని అంటే, అన్ని మెట్లు దాటి చివరి ఉన్నటువంటి మెట్టు ఉన్నది చూసావు, పరమాత్మ పరబ్రహ్మము అని అర్థం. ఇప్పుడు మనం చూసేటువంటి ఈ దేవతలందరూ పురాణాల్లో గాని రామాయణంలో కానీ ఇట్లా దేవతలందరూ కూడా కింద ఉన్నటువంటి దేవతలే. అందరూ కూడా కింద ఉన్నటువంటి దేవతలే. అనగా పరబ్రహ్మమును ఆశ్రయించి ఉంటారు అందరూ కూడా. మన వినాయకుడు ఏంటి, అందరిని అనమాట, మొత్తం అందరూ అనమాట. ఈ దేవతలందరూ ఆశ్రయించి ఉంటారు. అందరికన్నా పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? పరబ్రహ్మము అని అర్థం. మరి మిగిలినటువంటి వాళ్ళకి మనం చూసేటువంటి సగుణ రూపంలో ఉన్న దేవతలందరూ కూడా మన ఉపాసనా దేవతలు. వాళ్ళు ఉపాసనా దేవతలు. గణపతి ఉపాసన, కుమారస్వామి ఉపాసన, ఆంజనేయ ఉపాసన, ఇట్లా అనమాట ఉపాసనా దేవతలు అనమాట. ఇక్కడ బ్రహ్మము మాత్రము చూసుకోండి అందరికన్నా ఉన్నతంగా ఉంటాడు. ఆ బ్రహ్మాన్ని అర్థం చేసుకొని తపస్సు చేత తెలుసుకుంటాడే వాడు గొప్ప అని అనుకుంటాడు. ఇంకా విశేషం ఇక చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారే, ఆయనను సృష్టించింది కూడా ఆ పరబ్రహ్మమేను అని చెబుతూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్తీర్యంలో వచ్చింది. ఇదంతా ఇప్పుడంతా మనం తైత్తీర్యం సగం చెప్పుకుంటున్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మకు లక్షణాలు చెప్పుము అని ప్రశ్నిస్తే ఇది సత్యం జ్ఞానం అనంతం. ఇది అయితే ఇవి విడివిడిగా ఉండవు, బ్రహ్మమునకు అనుసంధానమై ఉంటాయి. అనగా అర్థం ఏమిటంటే, ఒక మంచి పుష్పం ఉందంటే ఆ పుష్పానికి ఉన్నటువంటి గుణాలు, ఏది రంగు ఉంటుంది, వర్ణం బాగా ఆకర్షణగా ఉంటుంది వర్ణం, ఇంకోటి రూపం ఉంటుంది అందంగా, ఇంకోటి వాసన ఉంటుంది, ఇన్ని ఉంటాయి. ఇన్ని ఉండేటప్పటికి మనకేమవుతుంది? ఆకర్షణీయం. ఇది బాగుందిరా. అసలు పుష్పానికి లక్షణం ఏంటంటే వాసన. అది అసలు వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసం లేని పూజ. ఈ విధంగా ఒక పద్యం కూడా ఉంది చూడండి. వాసనతో ఉన్నటువంటి పుష్పాన్ని దేవుడికి సమర్పించాలి అసలు లెక్క. అయితే ప్రస్తుత కాలంలో అన్ని పోయినాయి అనుకోండి, ఏదైతే పనికిరాదో ఆ పుష్పం బాగా పెడుతుంది. ఏదంటే బంతిపూలు. బంతిపూలు మన ఇండియావి కాదు, అవి బంతిపూలు. బంతిపూలు కారం బంతిపూలు అంటారే, మన ఇండియావి కాదు, అమెరికావి, ఇతర దేశ పోర్చుగీసు వాళ్ళే అనమాట. అవి బాగా అలంకారంగా ఉంటాయిగా, అవి తీసి పెడుతుంటారు. అట్లానే పుష్పాలలో మన ఇతర దేశాల నుంచి వచ్చిన పుష్పాలు రకరకాలైనటువంటి గులాబీ పుష్పాలు ఇటువంటివి. కానీ మనకున్నటువంటి పుష్పాలు అనేటువంటివి, మన ఇండియాకు ఉండేటువంటివి వాసనతోటి ఉండేటువంటి పుష్పాలు. అవి అవి భగవంతునికి సమర్పించడం అనమాట. అదనమాట అట్లా. కాబట్టి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మలో ఒక పుష్పానికి 3 లక్షణాలు ఒకే చోట ఎలా అయితే ఉంటాయో, 3 లక్షణాలు ఒకే చోట ఉండాలి. ఆ ఒకే చోట ఎక్కడ? బ్రహ్మము. అది అర్థం. బ్రహ్మము సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ,
అనంతం బ్రహ్మ. 3 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి బ్రహ్మం యొక్క లక్షణములు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మం యొక్క లక్షణము. బ్రహ్మమే పరమాత్మ, పరమాత్మ సర్వశక్తి సర్వజ్ఞత కలవాడు కనుక ఈ జగత్తును క్రమ పద్ధతిలో నడుపుతూ ఉన్నాడు అని అర్థం అని సూక్ష్మంగా చెప్పేశారు. చివరి చతుర్ముఖ బ్రహ్మగారు ఏమిటి అనమాట, ఆయన సగుణంలో వస్తాడు. అసలు బ్రహ్మకి ఏమిటి, రూపం అనేటువంటిది లేదు. అందుకనే ఏం చెప్పాడు అనమాట, అశబ్దం అస్పర్శం అరూపం అగంధవతు. ఇక్కడ మనకు చెప్పింది దీనిలో కఠోపనిషత్తులో చెప్పాడు. ఇక్కడ మరి రూపంతో ఉన్నట్టు సృష్టించాడు చతుర్ముఖ బ్రహ్మగారిని. బ్రహ్మగారిని సృష్టించాడు, బ్రహ్మగారు మొత్తం సృష్టించి లయలు చేసేస్తున్నాడు. ఇది చెప్పుకోవాలి అని సమాధానం చెప్పాడు. పూర్వపక్షాన్ని సమాధానం చెప్పేటప్పటికి మళ్ళీ వెంటబడుతున్నాడు, మళ్ళీ పూర్వపక్షం వేస్తున్నాడు. ఏమి పూర్వపక్షం వేస్తున్నాడు, సృష్టి స్థితి లయలకు కారణం బ్రహ్మం అని కదా, మరి షడ్భావ వికారములకు కారణము బ్రహ్మము కాదా? ఎంత దూరం పోయినాడు, ఈ పెద్ద ప్రశ్న ఇది. ఇక్కడ ఇది తప్పించుకోవడం చాలా కష్టం. షడ్భావ వికారములు, ఇక్కడ విశేషం ఏంటంటే షడ్భావ వికారములు అని చెబుతున్నాడు. దానికి ఏం చెబుతున్నాడు, సర్వజ్ఞుడైన పరమేశ్వరుడే సృష్టి స్థితి లయలకు షడ్భావ వికారములకు కారణము. పరమేశ్వరుడే బ్రహ్మమే షడ్భావ వికారం. ఇంతటి బృహత్ కార్యం ఏ శారీరుని వలన సాధ్యము కాదు, ఆ పరమేశ్వరుని వలనే సంభవమైనటువంటిది. అయితే ఇక్కడ చెప్పిన సమాధానం ఏమిటనమాట, సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆ బ్రహ్మమే సృష్టి స్థితి లయలకు కారణము, షడ్భావ వికారములకు కారణం. ఏమిటి షడ్భావ వికారం? ఈ షడ్భావ వికారములు అన్ని సృష్టి స్థితి లయలకు కారణం బ్రహ్మం అని చెబుతున్నావు, మరి వికారాలకు అని అడుగుతున్నారు. వికారాలు ఎవరికి అండి? మనకి. ఈ వికారాలు ఎవరు? శారీరుడికి వికారము, షడ్భావ వికారములు. ఆకలి దప్పిక ఇటువంటివన్నీ షడ్భావ వికారాలు. ఇవి వీడికున్నాయి. ఈ వీడుకున్నటువంటివి ఏమిటి? షడ్భావ వికారములకు కారణం కూడా ఎవరు అంటే ఆ బ్రహ్మమేను. ఇంతటి బృహత్కారం ఏ శారీరుని వల్ల సాధ్యము కాదు. శారీరుడు అంటే జీవుడు, వాని వలన కాదు, పరమేశ్వరుని వలన. కాబట్టి పరమేశ్వరుడే ఇవన్నీ కూడా సంకల్పం చేయిస్తున్నాడు అని చెబుతున్నాడు. సృష్టి స్థితి లయలు ఆయనే చేస్తున్నాడు, షడ్భావ వికారాలు ఆయనే చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. షడ్భావ వికారాలు లేనిదే ఈ శారీరుడు ఎట్లా జీవిస్తాడు చెప్పండి. శారీరుడు జీవించాలి, షడ్భావ వికారాలు లేవు, జీవిస్తాడా వాడు? లేదు, వాడు జీవించలేడు. షడ్భావ వికారాలు లేని వాడు జీవించలేదు. షడూర్ములు, షడూర్ములు ఉన్నాయి. అంటే షడూర్ములు అని అంటే ఏంటంటే షట్ ఊర్ములు అంటే ఆకలి దప్పిక, ఇవి షడ్భావ వికారాలు అనేటువంటి అస్థి జాయతే పరిణమ్యతే ఇవేనమాట. అనగా ఏంటి, ఆ రెండు ఊర్ములు ఈ వికారాలు ఇవి శారీరుడిని జీవుడు సృష్టిస్తాడా? వాడికి సృష్టించలేడు, వాడికే ఈ బ్రహ్మం పెట్టేశాడు. వాడికే ఈ బ్రహ్మం పెట్టేశాడు. అనగా ఈ శారీరుడికే ఈ జీవుడికే షడ్భావ వికారాలు షడూర్ములు పెట్టేశాడు కాబట్టే వీడు జీవనం సాగిస్తున్నాడు. ఆకలి దప్పిక లేనిదే ఎట బతుకుతాడు వీడు? అలానే వికారాలు ఉండాలి. అంటే ఏమిటి? అస్థి జాయతే పరిణమ్యతే, వికారం పొందుతుంటుంటాడు, పరిణామం పొందుతూ ఉంటుంటాడు. అంటే బాల్యావస్థ నుంచి పెరుగుతూ 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 వార్ధక్యం ఈ విధంగా వస్తుంటుంటాడు. అలానే షడూర్ముల్లోనే ఏంటంటే ఆకలి దప్పిక. ఆకలి దప్పిక అసలు లేవు అనుకుందాం, వాడికి పుట్టాడండి వాడు, ఆకలి లేదు దప్పిక లేదు, అప్పుడు వాడిని ఏమనాలి? ఆకలి దప్పిక రెండు లేవు, వాడిని ఏమనాలి? వాడు ఏమనాలంటే వాడిని దేవత అనాలి. ఇప్పుడు దేవతలు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంటుంది. ఏదో సినిమాల్లో చూపిస్తుంటారు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఎలా ఉంటారు అంటే కొంచెం రామాయణంలో కూడా ఒక సందర్భంలో కూడా వచ్చింది, వాళ్ళని ఎట్లా రూపంగా భావించారో కూడా వచ్చింది. ఏమిటంటే కేవలం వాళ్ళు ఒక వెలుగు రూపంలో ఉంటారు. అంటే మనిషి ఎట్లయితే ఉన్నాడో, మనక ఒక సినిమా బొమ్మ చూస్తుంటే నిజంగా
మనిషి పిక్చర్ చూస్తున్నాం అనుకో, అదేంటి ఒక వెలుగు అది. మనం సినిమాగా లేకపోతే దీనిలో చూస్తున్నాము, అదేంటి ఆ బొమ్మ మాట్లాడుతూ ఉంటుంటుంది, కానీ నిజంగా మనిషి కాదు. అట్లనే ఒక వెలుగు తోటి ఉన్నటువంటి ఒక రూపాలు అది. ఆ రూపాలు భూమి మీద కాళ్ళు ఆనవు వాళ్ళకి. ఈ విషయం బాగా భారతంలో ఉన్నది. భారతంలో ఉన్నది. దేవతలు ఎలా ఉంటారంటే వాళ్ళ కాళ్ళు భూమి మీద ఆనవు. అది. ఇంకొక లక్షణం వాళ్ళకి, ఇంకో లక్షణం ఏంటి, కళ్ళు మూయరు. అంటే అర్థం ఏంటి, కనురెప్పలు కొట్టరు, ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటాయి. అదొకటి. అలానే నిద్ర అనేది అసలు ఉండదు వాళ్ళకి. నిద్ర. అలానే వాళ్ళకి ఈ ఉన్నాయి చూసారు, ఆకలి దప్పిక, శరీరానికి చెమట పోయటం, ఇటువంటివి ఉన్నాయి. ఇటువంటివి ఏమీ ఉండవు. అని. ఇది ఎక్కడ వస్తుందంటే భారతంలో నలదమయంతుల కథలో వస్తుంది. అక్కడ చెబుతారనమాట, దమయంతి అమ్మవారిని ప్రార్థిస్తుంది. ప్రార్థించి ఆమె నలుణ్ణి ప్రేమించింది. అక్కడ 5గురు నలులు కూర్చున్నారు, పంచనళీయము అంటారు. ఇది నైషధంలో ఉన్నటువంటి పంచనళీయం. 5గురు నలులు ఒకే రకంగా ఉంటారు. నలుగురు దేవతలు, ఒకడు అసలైనటువంటి నలుడు. ఈమె పూలదండ తీసుకుని వచ్చింది. 5గురు ఎట్టున్నారు అని అంటే సమానంగా ఉన్నారు, ఇంకేం మార్పు ఏమి లేదు. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు మనసు ఇచ్చింది. అప్పుడు చెప్పింది అనమాట, ఇలా ఉంటాడు అశ్వేద గాత్రులు అని చెప్పుకుంటా, అనిమిష నేత్రులు అని ఈ విధంగా లక్షణాలు చెప్పింది. ఇలా ఉంటారు దేవతలు. అనిమిష నేత్రులు, రెప్పపాటు కొట్టరు వాళ్ళు, అలా ఉంటారు. వాళ్ళు దేవతలు. దీనికి భిన్నము మానవుడు అని చెప్పింది. ఇప్పుడు చెప్పేటప్పటికి 5గురిలో 5 పంచనీళ్ళలో ఒకసారి జాగ్రత్తగా చూస్తే నలుగురిని పట్టుకుంది. ఈ నలుగురు దేవతలు. వీళ్ళు కనిపెట్టేసింది వీళ్ళ నలుగురిని. 5వ వాడు ఉన్నాడు చూశారు, వీడు కళ్ళెప్పలు కొడుతున్నాడు. కింద చూసింది, పాదాలు భూమికి ఆని ఉన్నాయి. పాదాలు భూమికి ఆని ఉన్నాయి, కనురెప్పలు కొడుతున్నాడు. అచ్చంగా వాళ్ళు ఎట్టున్నాడు అట్టనే ఉన్నాడు. ఇతడు అసలైనటువంటి నలుడు అని అప్పుడు తెలుసుకొని ఆ మెళ్ళలో పూలహారం వేయటం. ఇదంతా భారతంలో ఉన్నటువంటి నలదమయంతుల యొక్క కథలో ఉంటుంటుంది అనమాట. అక్కడ ఎట్లా చెబుతాడంటే దేవతలు అంటే ఇలా ఉంటారు అని ఆ విధంగా అక్కడ చెప్పినటువంటి ఒక విశేషం అనమాట. అని ఈ విధంగా మనం ఈ సందర్భంలో చెప్పుకుంటున్నాం, దేవతలు అంటే ఇట్లా ఉంటారు అని. ఎందుకంటే సృష్టి స్థితి లయలు అనేటువంటి దానిలో చెప్పుకుంటూ దీనిలో ఈ విధంగా ఉంటుంది. ఇదంతా ఏమిటి, ఎవరు ఇదంతా చేస్తున్నది, ఎవరు మూలం అంటే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మగారి వలననే, అంతా బ్రహ్మగారి వలన, ఆ పరమాత్మ వలననే. మీరు చూడండి దీనిలో సుందరకాండలో ఆంజనేయ స్వామి అంటే అబ్బో, అందరు ఆంజనేయ స్వామి భక్తులు అందరు ఓ పెద్దదండి ఆయన అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయన అనేటప్పుడు కదా, ఆయన గద తీసుకుని బాధలు పెడుతుంటాడు. ఆ రాక్షసులు చూస్తుంటుంటే ఆ గద ఈయన చూసి ఉత్సాహంగా ఉంటారు వీళ్ళందరూ, పిల్లల దగ్గర నుంచి అందరు. బాగానే ఉంది. అంత బాగా అన్ని శక్తులు ఉన్నటువంటి వాడు దేవతలందరూ ఇచ్చారు శక్తులు. దేవతల శక్తులన్నీ ఇచ్చారు. కొండంత పెరుగుతాడు, కొండంత అంత పెరగకుండా బర్రను పరిగెత్తుకుంటూ పోయినాడు. ఎక్కడికి పోయినాడు, లంకలో పోయినాడు. లంకలో పోయి రాత్రిపూట అంతా వెతికాడు. లంకలో రాత్రిపూట అంతా వెతికాడు. వెతికిన తర్వాత వెతికినా కానీ బ్రహ్మము సాక్షాత్కారం కాలేదు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిందే. మరి ఈయన మరి ఆంజనేయ స్వామి అంటే ఓహో ఇదండి ఇదని అంటారుగా, మరి ఇక్కడ ఏంటి, మరి ఇక్కడ విశేషం, ఆయన భక్తుడే కదా, పరమాత్మ భక్తుడే, ఆయన కనపడలేదు. కనపడబోయేటప్పుడు ఏమనుకున్నాడు ఆయన, ఇక నేను నాకు కనపడలేదు, ఇంత కష్టపడ్డాను కాబట్టి నేను చచ్చిపోతాను, దూకుతాను, అగ్నిలో దూకుతా, నీళ్లలో దూకుతా, అట్ట చేస్తా ఇట్ట చేస్తాను అని అనుకున్నాడు. తర్వాత ఎట్నో తిప్పుకున్నాడు. ఏం చేశాడు, అది ఇక్కడ. ఇదే మనం తెలుసుకోవాల్సింది. అంటే అర్థం ఏమిటి, అన్నిటికన్నా సర్వోన్నతమైనటువంటి ఒక స్థానము ఉన్నది.
సర్వోన్నతమైనటువంటి ఒక స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని బ్రహ్మాది దేవతలే పట్టుకుంటుంటారు. వాళ్ళకే అందంత మాత్రం. ఇది అర్థం. ఆ సర్వోన్నతమైనటువంటి స్థానం ఉన్నది కదా, అందుకని ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చుంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎవరు కనపడ్డారు అంటే, పరమాత్మ అంటే రాముడు కనపడ్డాడు. అక్కడి నుంచి కార్యక్రమం మొదలుపెట్టేసాడు. మరి మొట్టమొదటి దగ్గర నుంచి ఎక్కడన్నా రామ అన్నాడా? మీరు చూడండి, సుందరకాండ చదవండి. సుందరకాండలో ప్రారంభం దగ్గర నుంచి ఆయన ఆ కొండ మీద ఎక్కి అక్కడి నుంచి పోయిన రామ అన్నాడా? ఎవరికి నమస్కారం చేశాడు? దేవతలకు నమస్కారం చేశాడు. దేవతలకు నమస్కారం చేసి పరిగెత్తాడు. ఇది ఇక్కడ. ఇదేంది అసలు సుందరకాండలు. సరే, తర్వాత మనం వేరే చెప్పుకుంటే ఇవన్నీ ఉంటాయి, వేరే సినిమాలు, కానీ ఇది తర్వాత సంగతి. దీనిలో అనమాట. అంటే సర్వోన్నతమైనటువంటి ఆ పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మ దేవతలకు అందరికన్నా కూడా సర్వోన్నతంగా ఉంటాడు. ఆ పరమాత్మ దగ్గర నుండి అందరూ కూడా దేవతలు వస్తారు, చతుర్ముఖ బ్రహ్మాదందరూ అందరూ అట్లా. కాబట్టి ఆ బ్రహ్మం ఎటువంటి వాడంటే సత్యం జ్ఞానవనంతం బ్రహ్మ అది. అని ఈ విధంగా సృష్టి స్థితి లయలకు కారకుడు ఆ బ్రహ్మం అంటున్నావు కదా. మరి అట్లయితే మరి షడ్భావ వికారాలకు అనంటే అన్నిటికీ ఆయనే కారణం అన్నాడు. ఈ శరీరుడికి షడ్భావ వికారాలు ఉన్నాయి, షడూర్ములు, ఇవన్నీ కూడా ఆయనే కారణము అని సమాధానం చెప్పారు దానికి. కాబట్టి ఆత్మశబ్దాన్ని 3 స్థానాల్లో పురుష శబ్దాస్థానం సమన్వయించుకోవాలి. శరీరంలోని జీవాత్మ కూటస్థుడు. కూటస్థుడు మనకు గీతలో వచ్చింది. కూటస్థుడు జీవాత్మ. జగత్తును సృజించి పోషించి లయం చేసుకునే కార్యబ్రహ్మ అనగా సగుణ బ్రహ్మగా హిరణ్యగర్భుడు. ఇలా విభజించాడు. ఈ బ్రహ్మము నుంచి వచ్చినవే ఇవి. బ్రహ్మము నుంచి వచ్చినవే ఏమిటి? కూటస్థుడు అంటే జీవాత్మ. అది అనమాట. జీవాత్మ ఎవరంటే ఆ బ్రహ్మము నుంచేను. అలానే ఇంకా చెబుతున్నాడు ఏంటంటే హిరణ్య గర్భుడు అంటే సృష్టించేటువంటి హిరణ్య గర్భుడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన పరమేశ్వర పరబ్రహ్మలు కారణ బ్రహ్మలు సమన్వయం చేసుకోవాలి. కారణ బ్రహ్మము కూడా ఆయనేను. అంటే చివరికి ఏం చెబుతున్నారు? వీటన్నింటిలోనూ బ్రహ్మము వ్యాపించి ఉన్నాడు అది అర్థం. జీవునిలోనూ బ్రహ్మం వ్యాపించి ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారిలోనూ బ్రహ్మం వ్యాపించి ఉన్నాడు, సమస్తములోనూ ఉన్నాడు. అంటే ఒక మాట, సర్వం కల్విదం బ్రహ్మ. అంతే, సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మము అన్నిటిలోనూ ఉన్నాడు. కాబట్టి ఇక నువ్వు పూర్వపక్షం ఇంక వేసే పనే లేదు. ఇంకా షడ్భావ వికారాలు బ్రహ్మమేనండి, షడూర్ములు బ్రహ్మమేనండి, చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మమేనండి, విష్ణుమూర్తి బ్రహ్మమేనండి, శివుడు బ్రహ్మమేనండి, మొత్తం అది సమస్తము బ్రహ్మమే. బ్రహ్మము యొక్క రూపములే. బ్రహ్మము మాత్రం ఒక్కటే. అది బ్రహ్మము మాత్రం ఒక్కటే. కాబట్టి మనం ఉపాసన చేసి ఉండేటప్పుడు విష్ణువుని బ్రహ్మంగా భావించుకున్నాం, రాముడిని బ్రహ్మంగా భావించుకున్నాము. ఇట్లా బ్రహ్మంగా భావించుకొని ఉపాసన చేసుకుంటాం. అది ఉపాసనలోకి వచ్చాడు అట్లా. ఇక్కడ ఎందుకంటే తెలుసుకోవడానికి మూలం తెలుసుకోవటము. ఇప్పుడు మన బ్రహ్మసూత్రంలో ఏం తెలుస్తుంది? మూలము ఎవరు? అన్నిటికన్నా పరబ్రహ్మము. పరబ్రహ్మము యొక్క ఆధారంతో సమస్తమైనటువంటి ఈ జగత్తు మొత్తం 14 లోకాలు, 7 7 14 లోకాలు మొత్తం పరబ్రహ్మము ఆ యొక్క ఆధారంతో ఉన్నాయి, వ్యాపించి ఉన్నాయి అని చెబుతున్నారు. అని చెబుతూ నిర్గుణ పరబ్రహ్మము కూడా పురుష శబ్దంతో చెప్పడమైనది. తత్ నపుంసక శబ్దవాచ్యం ఆత్మశబ్దాన్ని ఉపనిషత్తు వాక్యాలు జీవాత్మక విజ్ఞానాత్మక ప్రజ్ఞానాత్మక ఈ విధంగా చెప్పుకోండి అని చెబుతున్నాడు. ఉపనిషత్తులలో జీవాత్మక విజ్ఞానాత్మక ప్రజ్ఞాత్మక చెబుతున్నటువంటి ఈ శబ్దం కూడా అసలు వాస్తవాన్ని బ్రహ్మానికి నపుంసలింగమా, స్త్రీలింగమా, పుల్లింగమా? ఏది కాదు. బ్రహ్మం ఏది కాదు, ఏ లింగమో కాదు బ్రహ్మం. అవ్యయ. అందుకనే ఏమన్నారు? అవ్యయ మనకు వచ్చింది కదా, నిత్య అవ్యయ అనాది అని చెప్పుకున్నాడు కదా. మనకు లక్షణాలు బ్రహ్మానికి, దానిలో అవ్యయ వచ్చింది కదా. అది ఇట్లా. కాబట్టి ఏది కాదు ఆ బ్రహ్మం. నపుంసకమా కాదు,
స్త్రీలింగమా కాదు, పుల్లింగమా కాదు, ఏది కాదు. కానీ అన్నిటిలోని రూపాల అన్ని రూపములలో ఉంటాడు. అన్ని రూపాలను సృష్టించింది ఆ బ్రహ్మమే. అది మళ్ళీ అన్ని రూపములో సృష్టించింది, సమస్తమైన జగత్తును సృష్టించింది ఆ బ్రహ్మమేమో అని. అంటే ఎందుకంటే నపుంసక శబ్దం కనుక అంటే అది ఎట్లా సృష్టిస్తాడు అని అంటాడు. అది అసలు ఏ లింగం కాదయా, అది అలింగ వచ్చింది దీనిలో అని అనమాట. తర్వాత ఇంకా చెబుతున్నాడు, ఇక భగవద్గీత ఉత్తమ పురుషత్వన్య పరమాత్మేది ఉదాహృత. ఇక్కడ మనకి ఒక అనుసంధానంగా ఇస్తున్నాడు. 3 1 2 3. మూడోది ఏమిటి? ఉత్తమ పురుష. అది ఉత్తమ పురుషత్వన్య పరమాత్మేది ఉదాహృత. ఆ పరమాత్మయే మూడో వాడు అనమాట. ఏ లోకత్వయో లోకత్రయం ఆవిశ్య విభత్యవి ఈశ్వర భగవద్గీత అని చెబుతున్నాడు. క్షరుడు అక్షరుడు, మూడోవాడెవడు? మూడోవాడు ఉత్తముడు. క్షరుడు అనేటువంటిది అని అర్థం తెలుస్తుంది, అంటే నాశనం అయ్యేటువంటి ఈ శరీరం. అక్షరుడు జీవుడు అనమాట. వాడు నాశనం కాడు, వాడు నాశనం కాడు, శరీరం నాశనం అవుతుంది. అక్షరుడు అందులో వాడు జీవుడు. ఈ జీవుడు కాకుండా ఇంకా తర్వాత ఉన్నాడండి పైన, అసలు ఆయన ఎవరు? పురుష. అది పురుష, ఆ బ్రహ్మం ఉన్నాడు అని మనకి గీతలో చెబుతున్నారు. ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకోండి అని చెబుతున్నారు ఇదనమాట. అని భగవద్గీతలో క్షరుడు అక్షరుడు ఈ రెంటి కంటే వేరైన ఉత్తముడైనటువంటి పురుషుడు ఉన్నాడు. ఆ ఉత్తమ పురుషుడే పరమాత్మ. ఆయన సమస్తమునకు ఈశ్వరుడై 3 లోకములలో ప్రవేశించి వాటిని నిలబెట్టుతూ ఉన్నాడు. 3 లోకములకు ఆధారము ఆ పురుష. అది కాబట్టి పురుషోత్తమ, అది అర్థం. పురుషోత్తమ అనేటువంటి పదం కూడా పరమాత్మకి ఉన్నటువంటిది. ఇది ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నాడండి. వదిలిపెట్టాడు. ఇదే బ్రహ్మసూత్రాల్లో ఉన్నాడు, మళ్ళీ పొరపక్షం వేస్తున్నాడు. అంటే ఏమిటి? నువ్వు సమాధానం చెప్పావనుకో మళ్ళీ ప్రశ్న వేస్తాడు, అంటే సాగనివ్వడు ఎంతసేపటికి. ఇదే దీనిలో ఉండేటువంటి వాదనలో గొప్ప విశేషం. పూర్వపక్షం మళ్ళీ వేస్తున్నాడు. పూర్వపక్షం ఏం వేస్తున్నాడు? ఆత్మ శ్రోతవ్యో మంతవ్య, ఆత్మ వినదగినది, మననం చేయదగినది అని చెప్పుతుండగా మరో సందర్భంలో అడిగి తెలుసుకోవచ్చు అని శృతి పండితో మేధావి గాంధారానే ఉపసంపద్యతే ఏమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద ఛాందోగ్యోపనిషత్తు. అబ్బో ఎంత ప్రశ్న వేశాడండి ఈ పూర్వపక్షం అనమాట. అందుకనే ఉపనిషత్తులు అందుకని ముందు చదువుకోవాలి. ఉపనిషత్తులు చదువుకుంటే అప్పుడు అర్థం అవుతుంది. ఇక్కడ ఏం చెబుతున్నాడు తెలిసిన? ఆత్మ శ్రోతవ్య మంతవ్య అని ఉదాహరణ ఉపనిషత్తులు చెప్పాడు. ఆత్మ అంటే పరమాత్మ. ఈ పరమాత్మ వినదగినది ఒకటి, మననం చేయదగినది అని చెబుతుండగా మరో సందర్భంలో అడిగి తెలుసుకోవచ్చు అని శృతి అంటున్నావు ఏమిటి? ముందు ఈ మాటల సంగతి తెలుసుకోండి. ఏమిటి? ఆత్మకి పరమాత్మకట, పరమాత్మ వినదగినది, పరమాత్మని గురించి వినొచ్చు, పరమాత్మని గురించి మననం చేయవచ్చును అని చెబుతూ ఉంటుంటే ఇంకొక సందర్భంలో ఏం చెబుతున్నావంటే పండితో మేధావి గాంధారానేవ ఉపసంపద్యతే ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద చాంద్రోగ్యోపనిషత్తు. మేధావి అయిన పండితుడు గాంధార దేశం చేరినట్లు ఆచార్యవంతుడైన పురుషుడు అడిగి తెలుసుకునగలడు. అనగా తెలియని విషయమును అడిగి తెలుసుకునవచ్చు కదా, మరి దీనికి బుద్ధి సహాయము అవసరము కదా. ఇక్కడ విశేషం పెట్టాడు. ఇక్కడ ఎంత విశేషం పెట్టాడంటే 4 పేజీల విశేషం పెట్టాడు. పెట్టి చిన్న విషయంతో చెబుతున్నాడు. ఓ చిన్న విషయం, దాని గురించి వివరం రేపిస్తాను. అయినా ఆ విషయం ఏంటో చెబుతా. ఏమిటంటే ఓ పండితుడు ఉన్నాడు. ఆయన ఎక్కడో ఒక చోట ఉన్నాడండి, ఢిల్లీలోనే ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎక్కడో మెడ్రాస్ పోవాలి అని అనుకోండి, ఆయనకి దారి తెలియదు. ఇక అప్పుడు ఏం చేస్తాడు? ఆయన దారి తెలియనప్పుడు ఎవరన్నా అడుగుతాడు. ఎవరన్నా అడిగినప్పుడు వాళ్ళు చెబుతారు. వాళ్ళు ఎట్లా చెబుతారు? అయ్యా ఇట్లా పో అని చెబుతారు. లేకపోతే ఏదో ఊరు అనుకోండి, ప్రాచీన కాలం ఒకసారి మనం లెక్క చూసుకుంటే ఏమో ఇక్కడి నుంచి ఫలానా ఊరు వస్తుంది, ఈ దిక్కు నుంచి పోవయా అని అంటారు. ఈ దిక్కు నుంచి పోతే ఫలానా ఊరు వస్తుంది, ఆ ఊరికి పో. ఆ ఊరికి పోతే
ఆ ఊళ్ళో మళ్ళీ అడుగు. ఆ ఊళ్ళో మళ్ళీ అడిగితే అక్కడ వాళ్ళు చెబుతారు. అక్కడ అట్లా 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 వెళ్ళు. అట్లా నీ గాంధార దేశం వెళ్ళొచ్చు. అదే అనమాట ఇది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన, దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన, అసలు ఈ గాంధార దేశం వెళ్ళాలని అంటున్నాడే, అసలు ఏంటంటే దీనికి వెనక చరిత్ర ఏంటంటే, కథ దీని ప్రకారంగా వీడిని ఈ పండితుడిని దొంగలు కొట్టుకొస్తారు. వీడి దగ్గరికి కాజేసి కళ్ళకి గంతలు కట్టేసి చేతులు కట్టేసి అడవిలో వదిలేశాడు. అడవిలో వదిలేసిన తర్వాత వీడు పెద్ద కేకలు పెట్టాడు. కేకలు పెట్టిన తర్వాత ఎవడో అడవికి వచ్చిన వాడు వచ్చాడు, కట్టెప్పు తీసాడు, అన్నీ అయిపోయింది. అయిపోయిన తర్వాత, అయ్యా నాది గాంధార దేశం అయ్యా, మీరు ఎటు వెళ్ళాలి ఏమిటి అని అంటే, అప్పుడు చెబుతాడు, ఓహో 2 మైళ్ళు నడువు, అడవి బయటికి దాటుతావు, అక్కడి నుంచి ఫలానా ఊరు వస్తుంది, ఆ ఊర్లో వెళ్ళు, ఆ ఊర్లో సెంటర్లోకి అట్లా వెళ్ళంగానే మళ్ళీ అడుగు, చెబుతారు, అట్లా అట్లా వెళ్ళు అని అన్నాడు. అని అంటే వీడు అట్లా 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 పట్టుకొని, ఈ పండితుడు విజ్ఞానం కదా, ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటంటే విశేషం, ఒక ఊరికి వెళ్ళాడండి. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత తన దృష్టి దేని మీద ఉన్నాడు, తన ఊరికి పోవాలి. అయితే ఆ ఊర్లో ఏం కనబడుతున్నాయి వీడికంటే, ఇంద్రియ విషయాలు కనబడుతున్నాయి, విషయ సుఖాలు కనబడుతున్నాయి. విషయ సుఖాలు కనబడుతున్నాయి వీడికి. విషయ సుఖాలు కనబడుతున్నా వాటిని వదిలేసేసి వాటిని పట్టించుకోకుండా అలానే ఒక్కొక్క ఊరు ఒక్కొక్క దాటుకుంటూ వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి, పండితుడు కాబట్టి, అంటే మేధావి, అది అర్థం. వీడు మేధావి కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా, అంటే అర్థం ఏమిటి, తన స్థానం ఏమిటి, గాంధార దేశం పోవాలి అనగా తాను ఎక్కడికి పోవాలి అని అంటే బ్రహ్మం దగ్గరికి పోవాలి. ఈ బ్రహ్మం దగ్గరికి పోవాలంటే ఎక్కడ ఉన్నాడు వీడు, అడవిలో ఉన్నాడు. అడవిలో ఎలా ఉన్నాడు, కళ్ళు కట్టేసేశారు, అంటే అజ్ఞానం అనేటువంటి అడవిలో ఉన్నాడు వీడు. అజ్ఞానం అనే అడవిలో ఉన్నటువంటి వాడు కేకలు పెట్టాడు, అంటే ఇంకొకళ్ళు ప్రార్థించాడు, ఎవరో గురువు గారు లాంటి వాడు వచ్చాడు. ఇక్కడ అర్థం అది. వచ్చి వాడు కట్లన్నీ ఇప్పదీసేసి ఇట్లా ఇట్లా వెళ్ళాలి అలా అని చెప్పాడు. చెబితే దాని ప్రకారంగా నడుచుకుంటూ పోయి చివరికి గాంధార దేశం అంటే పరబ్రహ్మాన్ని చేరుకున్నాడు. అంటే అర్థం, అజ్ఞానం అనేటువంటి అరణ్యంలో నుంచి బయటపడటానికి గురువుని ఆశ్రయించి క్రమక్రమంగా తెలుసుకుంటూ జిజ్ఞాస తెలుసుకుంటూ క్రమంగా అక్కడికి చేరాడు, బ్రహ్మాన్ని చేరాడు. ఇది దీన్ని ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఈ ఒక వ్యవస్థ అనమాట. ఒక వ్యవస్థ కూడా దీనిలో తెలుస్తుంది ఉపనిషత్తుల్లో. ఏమిటంటే దొంగవాడు ఈ పని చేస్తాడు అని. ఎందుకంటే చేసేది, వీడు కనుక చెబితే, ఈ పండితుడు కనుక రాజుగారికి చెబితే నా సంగతి పడతారు అని తీసుడు జైల్లో అదే కళ్ళకు కట్టేసి తీసుడు అరణ్యంలో పడేస్తే సరి ఉండి బతితో పోతాడు, చస్తాడు, పోతాడు. అది అప్పుడు ఆ కాలంలో అది ఏంటంటే భౌతికంగా ఉన్నటువంటి లక్షణం. అది దీనిలో ఆధ్యాత్మికమైనటువంటి దీన్ని తీసుకు. అదే పండితుడు కాకుండా ఈ డబ్బులు ఉన్నవాడు లేకపోతే బాగా విషయ సుఖాలు ఉన్నవాడు పట్టుకొచ్చారనుకోండి, వాడేం చేస్తాడు, వాడి ఊరికి పోవటానికి ఒక ఊరు పోగానే విషయ సుఖాలు కనపడంగా విషయ సుఖాల్లో కూర్చుంటాడు వాడు. మా ఊరు రేపు పోవచ్చులే అంటాడు. అర్థం కాదా, మా ఊరు రేపు పోవచ్చులే అనుకుంటాడు, విషయ సుఖాలు కనపడుతుంటుంటాయి, అంటే డ్రింకులు కనపడుతుంటాయి, ఆ డ్రింకులు వేసుకుంటూ కూర్చుంటాడు. అది అర్థం కాదా. అంటే ఇప్పుడు అర్థం ఏంటనమాట, ఈ విషయ సుఖాల్లో పడినటువంటి వాడు బ్రహ్మాన్ని తెలుసుకోలేడు. ఆ విషయ సుఖాలు పడ్డాడంటే వాడికి ఉన్నాయి కళ్ళు చెవులు అని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని ఏం చేస్తున్నాడు, విషయ సుఖాల్లో పడేశాడు. ఈ మేధావి ఏం చేశాడు, వాటిని జ్ఞానపరంగా ఉపయోగించాడు. ఈ రెంటికి భేదం. ఆ విషయం, ఇంత విషయం మనకు ఈ చాందోక్యంలో ఉన్నది చూసాం, అది ఉన్నది అక్కడ అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఒకసారి అనుసంధానం చేస్తున్నాడు. ఎందుకనంటే మనకి బ్రహ్మసూత్రాలు దగ్గర పెట్టుకున్నామంటే పక్కనే ఉపనిషత్తులు ఉండాలి. అది ఉపనిషత్తులు ఉండాలి. ఉపనిషత్తుల్లో ఏముందో తెలిస్తేనే కానీ ఇది సాగదు ముందు. అది చెప్పుకున్నాం అనమాట, ఇది అనమాట. కాబట్టి ఇది రేపు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ, ఇంకా పూర్వపక్షాలు అంత తేలిగ్గా లేదు. రేపల్లా కూడా ఈ పూర్వపక్షం రెండో సూత్రం ఇంకా రేపల్లా కూడా జరుగుతూనే ఉంటుంది. జన్మాద్యస్య యతః అనేటువంటిది రేపు కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా 3-4
పూర్వపక్షాలు ఉన్నాయి. దీనిలో శుభం భూయాత్. ఇందులో 50వ పేజీలో ఒక శ్లోకం ఉంది. జన్మాద్యస్య యతోన్మయాదితరసరాట్. ఇది అందరూ మీరు ధారణ చేయండి. ఇది ధారణ భాగవతంలో మొట్టమొదట ఉన్నటువంటిది ఈ పద్యం అనమాట. ఇది చాలా గొప్ప అర్థాలతోటి ఉన్నటువంటిది అనమాట. ఈ పద్యాన్ని ఒకటి రెండు సార్లు ధారణ చేస్తూ వస్తుంది. ఈ పద్యాలు ఎటువంటివి కనుక వస్తే శ్లోకాలు ఒక రకంగా మనకు ఒక వాక్ శక్తి వస్తుంది. వాక్కులో ఒక శక్తి వస్తుంది అనమాట. పరమాత్మను గురించి చెప్పినటువంటి ఈ శ్లోకం ఇది అట్లా అనమాట. అంతవరకు శుభం భవతు. రేపు మరలా ఇంకా విశేషంగా ఉంటుంది కాబట్టి రేపు సాగిద్దాం. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శుభం భయాత్.